అందరికీ జై భీములు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ బేడ బుడగజంగ ప్రజానికల్లా వాస్తవాలు గమనించాలని మరొకసారి మీ అందరికీ అప్పీల్ చేసుకుంటూ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బుడగజంగల సమస్య ఏ విధంగా పరిష్కారానికి నాంది పలికిందనేది క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. ఇది అందరూ తిలకించి దీన్ని గమనించాలని తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేసి బేడ బుడగజంగ కులాన్ని ఏ గ్రూప్లో రెల్లి తర్వాత ఉపకులమైన ఏ గ్రూప్లో పెట్టడం చాలా సంతోషమైన విషయం, చాలా శుభకరమైన విషయంగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వానికి జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వానికి మరో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా తమరు ఈ విడివరకే స్టాప్ కాకుండా కేంద్రం కూడా దీన్ని పరిష్కరించి చట్టబద్ధ చేసినప్పుడే తమరు ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందిగా మేము భావిస్తామని చెప్పి మరొకసారి వారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంచార అణగారిన కులానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఒకసారి ఈరోజు గౌరవ శబరి మేడం గారు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు ఆయమ్మ బుడగజంగాలకు ఇచ్చిన మాట మేరకు 20/9/2024 గౌరవ కేంద్ర మినిస్టర్ వీరేంద్ర కుమార్ గారికి దృష్టికి లేఖ రాసి ఆమె కలవడం జరిగింది. అయ్యా, మా బుడగజంగాలు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కేంద్రంలో ఈ సమస్య పెండింగ్లో ఉంది, న్యాయం చేయాలని చెప్పి ఆమె లేఖ ఇవ్వడం వలన ఎమ్మడే ప్రభుత్వము స్పందించి కేంద్ర ప్రభుత్వం స్పందించి 4/12/2024 అయ్యా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ఫార్మాట్ పద్ధతిలో పంపాల్సిందిగా రిటర్న్ పంపడం జరిగింది. ఇది వాస్తవం, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వాస్తవాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. అప్పుడు ఎమ్మడే ఆమె కేంద్ర వీరేంద్ర కుమార్ గారు శబరి మేడం అడిగిన క్వశ్చన్కు సమాధానం చెబుతూ 12/12/2024 అమ్మ మీరు ఇచ్చిన లేఖను మన రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని ఫార్మాట్ పద్ధతిలో పంపాల్సి ఉంది, అది పంపించినప్పుడే మేము పూర్తి స్థాయిలో ఇట్లా చట్టబద్ధ చేయగలుగుతామని చెప్పి ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చిన వాస్తవాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత మేడం గారు ఆడి వరకు ఆగకుండా ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించి ఈ బుడగజంగాలకు నేను ఇచ్చిన మాట నెరవేర్చాలి, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న కాలయాపనను దృష్టిలో పెట్టుకొని ఆమె అక్కడ ప్రస్తావించాలన్న దృష్టితోనే ఆమె మనకు తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘానికి. ఆ కోణంలో 10/12/2024 0 అవర్లో ఆమె కూడా క్వశ్చన్ని మన బుడగజంగ సమస్య పైన మాట్లాడడానికి కూడా అవకాశం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు హర్యానా రాష్ట్రం నందు రైతులు ఆందోళన చేపట్టడం వలన మధ్యంతరంలోనే ఆ పార్లమెంటు సమావేశాలు రద్దు కావడం జరిగింది, వాయిదా పడడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత నిన్న జరిగినటువంటి 11/3/2025 గౌరవ శబరి మేడం గారికి మరలా 0 అవర్లో అవకాశం రావడం జరిగింది. ఆ అవకాశం వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని ఆమె సబ్జెక్టును క్లుప్తంగా మన సమస్యల పైన మాట్లాడిన వాస్తవాలు కూడా ఇట్లా యావత్తు భారతదేశంలో ఉన్న లేదా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బుడగజంగాలందరూ ప్రజానీకానికలో తెలిసిన వాస్తవాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 12/3/2025 గౌరవ ఎమ్మునూరు ఎమ్మెల్యే జయనేశ్వర రెడ్డి గారు కూడా బుడగజంగల సమస్య మాట్లాడడం, దీనివల్ల కదలికలు వచ్చినటువంటి ఈ బుడగజంగల సమస్య పైన అదేవిధంగా రావడం జరిగిందని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటూ, అదే ఈ మన గౌరవ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అయ్యా వర్గీకరణ అయిపోయింది, ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రలో నీ నాయకత్వంలో ఇక్కడ వర్గీకరణ బలపడుతుంది, గౌరవం ఇటు కూటమి ప్రభుత్వం కూడా మీరు అనుకూలంగానే ఉండరు, ఇటు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా బీజేపీలో కూడా అనుకూలంగా ఉండరన్న మా సమస్య కూడా మీరు పరిష్కరించాలని చెప్పి ఇటు అనంతపురంలో అయితేనేమి ఇట్లా వచ్చినప్పుడు కలిసినప్పుడు అన్నగారి హైదరాబాద్లో కలిసినప్పుడు మనకి 20వ తారీఖున డేట్ ఇవ్వడం, ఆ కడపత్రాన్ని ప్రచురించి వాస్తవాలు ఎక్కడ పెండింగ్ ఉంది, ఎక్కడ పరిష్కరించాలనేది ఆ కడపత్రం చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలుస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ విధంగా సుదీర్ఘంగా ఒక టెక్నాలజీ ఒక మేధావులతో కూర్చొని మన సబ్జెక్టు వల్ల రిటర్న్గా వచ్చిన ఫైలు మరి ఏ విధంగా మన ఫైల్ పోవాలా, ఏ విధంగా పరిష్కరించాలనేది దాంట్లో కొన్ని డిమాండ్లు పెట్టి దాన్ని పబ్లిక్ ఇష్యూ చేయడం వల్ల ఈరోజు గౌరవ మందకృష్ణ గారు తన మీటింగ్ పెట్టామని చెప్పి అక్కడ ఉన్న ఎంఆర్పిఎస్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఆర్పిఎస్లు అందరికీ కూడా తెలియడం వల్ల మన ఈ యొక్క ఎస్సీ వర్గాలలో ఉన్న ఎమ్మెల్యేల ద్వారా చర్చ జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణలో ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ వర్గానికి చెందినటువంటి మునింగం నాగరాజు మాదిగ అన్న గారు జాతీయ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్, అదేవిధంగా వైకే విశ్వనాథ్ అన్న గారు ఎంఈఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మందకృష్ణ నాయకత్వంలో అన్నగారి పిలుపు మేరకు అక్కడ బుడగజంగాలను కూడా ఏ గ్రూప్లో కానీ లేదా బి గ్రూప్లో కానీ పెట్టాలి, వీళ్ళు ఎస్సీలోకి ఉండరు, తెలంగాణలో ఎస్సీలు లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఎస్సీ కారు, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ లేఖ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఇవ్వడం, అక్కడ చర్చలు జరగడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. దానికి సంబంధించిన ఫుల్ షేప్లో మనకు రిపోర్ట్ పంపమంటే సంక్షేమ సంఘం తరఫున మేమే వాట్సాప్ మాధ్యమాల్లో కూడా వాళ్ళకు సెండ్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా జరిగిన తర్వాత గౌరవ మందకృష్ణ గారు కూడా సత్యకుమార్ యాదవ్ అని మన విద్యాశాఖ మినిస్టర్ గారితో 1 గంట సేపు ఫోన్లో మాట్లాడి, అన్న ఈ పరిష్కారం ఒకటి ఖచ్చితంగా ఈరోజు మాదిగలకు న్యాయం జరిగిందని నేను సంతోషిస్తున్నాను, బుడగజంగాలకు కూడా ఈ వర్గీకరణ భాగంలో న్యాయం జరగాలన్న అది నా కాన్సెప్టు, నా కోణము, మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి దీన్ని చేయండి, మీరు కూడా కమిటీలో నెంబర్గా ఉండరు కాబట్టి నీకు నేను అప్పీల్ చేస్తున్నానని చెప్పి అన్నగారు చెప్పినట్టు సాక్షాత్తు మినిస్టర్ గారి
గారే మన విద్యాశాఖ మినిస్టర్ గారే మన సత్యకుమార్ అన్నగారే స్వయాన మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి గౌరవ తాటికొండ కొండన్న గారికి తెలియజేసిన వాస్తవాలని వాట్సాప్ మాధ్యమాలు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ విధంగా అదేవిధంగా అక్కడ బీజేపీ నాయకులని ప్రదీప్ రెడ్డి అన్నగారు ఇంకా కొందరు ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు ఈ వాస్తవాలు తెలిసిన వాస్తవాలు గతంలోనే ఇది వెలువబడ ముందుకి ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం ముందు జాగ్రత్తతోనే వాట్సాప్ మాధ్యమాలు మేము తెలియజేసిన వాస్తవాలు తెలుసు. ఆ వాస్తవ రికార్డు కూడా మీకు తెలియజేశామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విధంగా అందరూ మన బుడగజంగాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పూర్తి స్థాయిలో కేంద్రంలో కూడా మనకు న్యాయం జరగాలనే ఆశయంతో ఇప్పుడు రేపు 20వ తారీఖున అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాక కేంద్రంలో బాధ్యత తీసుకున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రేపు 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖున పొద్దుటూరు వస్తున్నారు. అక్కడ కూడా మనం భారీ ఎత్తున కలిసి అన్నగారి గారి దృష్టి తీసుకుపోదాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు అయితేనేమి, అదే నారా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా మాకు సహకరించినటువంటి పురంధేశ్వరేశ్వర గారు అయితేనేమి, అదేవిధంగా శబరి మేడం గారు అయితేనేమి, బైరెడ్డి శబరి మేడం గారు అయితేనేమి, అదే ఎమునూరు జయనాసిరెడ్డి గారు అయితేనేమి, వివిధ తదితరాలు ప్రతి ఒక్కరు బుడగజంగాల మీద చిత్తశుద్ధితో మాకు జరుగుతున్న అన్యాయం పైన న్యాయం జరగాలనే ఒక కంకణంతో మానవత దృక్పథంతో సాయం చేయాలనే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం తరపున ఉద్యమాన్ని తెలియజేసుకుంటూ ఏదేమైనా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తీర్మానం చేసి 20 తారీఖు పంపించినది త్వరగా 2-3 నెలల్లో మాకు న్యాయం జరిగి మా పిల్లల ఈ యొక్క విద్యా సంవత్సరంలో రాబోయే విద్యా సంవత్సరం నష్టం జరగకుండా న్యాయం చేసే విధంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి నిరంతరం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై జై బుడగజంగం.